ఎలా చూస్తారు? 6 నెలలు అయిపోయింది కదా. నాకేం నచ్చలేదు మార్పు, నాకేం అర్థం కాలేదు. నేనైతే తెలుగుదేశానికి ఓటేసాను. మేము తెలుగుదేశానికే ఫ్యాన్. మాది గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారికి సంబంధించింది. అయినా కానీ వేసాము, నాకేం అనిపించలేదు. కారణం ఏంటంటే నిత్యావసర సరుకులు వస్తువులు ఏమీ మార్పు రాలేదు. కరెంటు బిల్లు కూడా యాక్చువల్గా నాకు 10 సంవత్సరం ప్రతి నెల మీద ఈ నెల పెరిగింది కరెంటు బిల్లు. పైగా ఈ వింటర్ టైం ఏసీ లేదు, ఏమీ లేదు. ఏసీ వేసుకుంటున్నాం, పోనీ పెరిగిందంటే కూడా కాదు. ఎంత పెరిగింది? దాదాపు ఈ టైంలో నాకు ప్రతి 600-700 వస్తుంది. అలాంటి 1300-1400 వచ్చింది. డబుల్ పెరిగింది. ఎందుకంటే అంటారు? నాకే అర్థం కాలేదు అది. సార్ కూటమి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం సంపద సృష్టిలో ఉన్నారు కదా, కనబడేవాడిని బాగా చేస్తున్నారు. రేట్లు బాగా పెరిగినాయి, రేట్ల మీద కంట్రోల్ లేదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, భయం వేస్తుంది. ఏదైనా అంటేనేమో ఏమన్నా అంటారేమో అని ప్రజలు భయపడుతున్నారు. తిరగబడే పరిస్థితి లేదు, అలానే అణిచిపెట్టుకునే పరిస్థితి లేదు. ఏదో రోజున ప్రజల్లో మాత్రం మార్పు గ్యారంటీ వస్తుంది. ఇది 6 హామీలు అమలు లేవు, తర్వాత ఏది లేదు అసలు. ఒకటనే ఉంది, ఏ పథకం కూడా అమల్లో లేదు. పింఛన్లు చాలా వరకు తీసేస్తున్నారట. వచ్చింది కట్ షాట్ చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నాడు. ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇంకా ప్రజలు ప్రశ్నిస్తున్నాడు తప్పితే ఆయన ప్రభుత్వంలో ప్రశ్నలు ఏమీ లేవు. ఇది పరిస్థితి. Download ShareChat.